హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టారోకి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేనైతే 3 ఫైల్స్ పెట్టానండి. మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఒక ఫైల్ని చూస్ చేసుకొని అనుకోండి. నేనైతే టైం ఇస్తాను. దీనికైతే నేను ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఇక్కడ ఏంజల్ గైడెన్స్ కూడా నేను చెప్తున్నాను. మీ మనసులో అయితే ఒక ప్రశ్న అనుకొని ఒక ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫైల్ వచ్చి రుద్రాక్ష చామ్ ఉంది ఫస్ట్ ఫైల్కి. సెకండ్ ఫైల్ వచ్చి గ్రీన్ స్టోన్ ఉందండి. థర్డ్ ఫైల్కి గ్రీన్ ఫ్లవర్ ఉంది, లీఫ్ ఉంది. మీరు ఏ సెలెక్ట్ చేసుకోవాలి అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొంత టైం అయితే ఇస్తాను. ఒకసారి కళ్ళు మూసుకొని మీ ఇంట్యూషన్కి ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి అని అనిపిస్తుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీకు ఏదో ఒకటి ఇంట్యూషన్ అయితే చెప్పు ఉంటుంది. రుద్రాక్షణ, ఈ గ్రీన్ టంబేలా, లేకపోతే ఈ లీఫా అనేది మీరే అనుకొని ఉంటారు. ఓకే, నేనైతే సెలెక్ట్ చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. సరేనండి, ఫస్ట్ ఫైల్కి అయితే వెళ్దాం. ఎవరైతే ఈ రుద్రాక్ష చామ్ పిక్ చేసుకున్నారో వాళ్ళదైతే నేను చూస్తున్నానండి. మీ మనసులో ఉండే ప్రశ్న ఎస్ ఆర్ నో ఏంటనేది చూద్దాం. మీరు ఏదైతే మనసులో అనుకున్నారో దానికి 9 ఆఫ్ వాండ్స్ అండి, ఎస్ కార్డ్ అండి. ఇది 9 ఆఫ్ వాండ్స్ ఎస్ కార్డ్. ఇక్కడ ఏంటి అంటే మీరు ఏదైతే ప్రశ్న అనుకొని ఉన్నారో దానికి మీరు మెంటలీగా ఫిజికలీగా బాగా స్ట్రైన్ అయ్యి మీరు ఏదైతే ఇప్పుడు కోరుకున్నారో దాని గురించి చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. మీరు చాలా 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 ఎఫర్ట్స్ పెట్టారు. అసలు అలసిపోయి ఉన్నారు దీంట్లో. అంటే మీరు దగ్గరలో ఉన్నారనమాట మీ గోల్కి. మీరు ఇప్పుడు ఏదైతే అబ్బా ఇది నా వల్ల కాదేమో అంటే ఇది మీకు కెరియర్లో అవ్వచ్చు, రిలేషన్షిప్లో అవ్వచ్చు, దేంట్లో అయినా ఇంతవరకు ఎఫర్ట్స్ పెట్టి మీకు రెస్ట్ లేకుండా మీరు అది కెరియర్ అవని, రిలేషన్షిప్ అవని, దేని గురించి అవని మీరు ఏదైతే అనుకున్నారో దానికి అసలు రెస్ట్ లేకుండా మీరు దాని గురించి వర్క్ చేశారండి. ఇక్కడ బాగా స్ట్రైన్ అయిపోయినట్టు కనిపిస్తుంది నాకు. మీరు ఏదైతే ఈ కోరిక అనుకున్నారో ఇప్పుడు మీరు ఆ గోల్కి చాలా దగ్గరలో ఉన్నారండి. చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నారు. మీరు మనసులో ఇప్పుడు ఏదైతే కోరిక అనుకున్నారో దానికి మాత్రం ఎస్ అండి. మీరు చాలా దగ్గరలో ఉన్నారు. మీరు ఏదైతే మనసులో అనుకున్నారో దానికి మీరైతే బాగా ఎఫర్ట్స్ పెట్టి రెస్ట్ లేకుండా మెంటలీగా ఫిజికలీగా చాలా స్ట్రైన్ అయ్యారండి. అసలు మీకు రెస్ట్ అనేదే లేదు. మీకు చాలా రెస్ట్ కూడా చాలా అవసరం అండి. కొంచెం పీస్ఫుల్గా ఉండండి. మీరు ఏదైతే మనసులో అనుకున్నారో దానికైతే ఎస్ అండి. ఎస్, మీకైతే ఎస్ అయితే వచ్చింది. కానీ మీరు చాలా దగ్గరలో ఉన్నారు మీ గోల్కి. ఏంజల్ గైడెన్స్ అయితే టేక్ యాక్షన్. అదిగోండి, మీరు ఏదైతే స్ట్రైన్ అయిపోయి ఇది నా వల్ల కాదేమో అని ఇప్పుడు ఆలోచిస్తున్నారో దానికైతే ఇప్పుడు యాక్షన్ అయితే తీసుకోండి. ఖచ్చితంగా అవుతుందండి. మీదైతే ఎస్, ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ యూనివర్స్ ఛానల్ మెసేజ్ ఏంటంటే సమ్వన్ ఎల్సీ అంటే నాకు తెలిసి మీరు ఏదైతే ఆ గోల్ పెట్టుకొని ఉన్నారో దానికి ఒక వ్యక్తి అయితే అడ్డం ఉన్నారండి. అది రిలేషన్షిప్లో అవ్వచ్చు, కెరియర్లో మీరు ముందుకు వెళ్లకుండా ఒక వ్యక్తి ఆపేది అయి ఉండొచ్చు. ఒక వ్యక్తి వలన అయితే మీరు బాగా స్ట్రైన్ అయ్యారండి. అది వాళ్ళైతే ఇబ్బంది పెట్టిన వాళ్ళే, అంటే మీకు అడ్డుగా వచ్చిన వాళ్ళే. అది రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ అవని, ఒక కెరియర్లో మిమ్మల్ని ఆపిన వాళ్ళు అవని, మిమ్మల్ని ముందుకెళ్లకుండా అయితే ఒకరు ఆపుతున్నారండి. నెగిటివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ మీరు అది అవ్వడానికైతే చాలా దగ్గరలో ఉన్నారండి. మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టండి, ఖచ్చితంగా అవుతుంది. మీరు పెట్టిందంతా ఇప్పుడు ఓకే అయింది. మీరు రెస్ట్ లేకుండా చేశారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఇది నా వల్ల కాదేమో అని మాత్రం వదిలేయకండి. అది మీరు చాలా దగ్గరలో ఉన్నారు ఆ గోల్కి. ఖచ్చితంగా మీది అది అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఫైల్ అయితే అయింది. సెకండ్ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ గ్రీన్ క్రిస్టల్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళదండి ఇది. మీ మనసులో ఉండే ప్రశ్నకి ఎస్ ఆర్ నో సమాధానం. ది హైరోఫాంట్, ఇది ఎస్ కార్డ్ అండి. మీరు మ్యారేజ్ గురించి అడిగారో, లేకపోతే గోల్డ్ మేము కొనుక్కోవాలి అవుతుందా లేదా అని అడిగారా, కెరియర్లో ఇప్పుడు టీచర్ జాబ్ వస్తుందా, లేకపోతే నాకు ఏదైనా జాబ్ వస్తుందా అని అడిగారా, ఏదైనా కానీ జాబ్ గురించి అడిగినా, కెరియర్లో దేని గురించి అడిగినా, గోల్డ్ గురించి అడిగినా,
ఏదైనానండి మీ హెల్త్ గురించి అడిగిన ఎస్ కార్డ్ అండి ఇది ఖచ్చితంగా మీ మ్యారేజ్ అయితే మీరు ఒక వ్యక్తితో మ్యారేజ్ అవ్వాలి అని చూస్తున్న ఎస్ కార్డ్ అండి. ఈ వ్యక్తితో మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రపోజల్ రావాలి అని అనుకుంటుంటే ప్రపోజల్ కూడా వస్తుందండి. మీకు ఏంజల్ గైడెన్స్ అయితే ఇస్తాను. రికవరీ. ఇప్పుడు ఏదైతే మీరు బాధపడుతున్నారో ఇప్పుడు మీరు అడుగుండొచ్చు, మ్యారేజ్ గురించి అడుగుండొచ్చు, మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ అని అడుగుండొచ్చు. ఏదైనా మీ మనసులో ఉండే ప్రశ్నకైతే ఆన్సర్ అయితే ఎస్ అండి. అది గట్టి సమాధానం అన్నమాట. ఎస్, స్ట్రాంగ్ ఎస్. ఇక్కడ ఏంటంటే మీకు ఏవైతే ఇది జరగడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, మీకు ఏవైతే అడ్డుపడుతున్నాయో అవి రికవరీ అయితే అవుతాయండి. ఏంజల్ అయితే గైడెన్స్ ఇచ్చారు. క్లైమ్ అయితే చేసుకోండి మీరు. రికవరీ అని ఉంది చూడండి. మీకు ఏదైతే ఇప్పుడు ఇది మీరు మనసులో అనుకున్నారో అదైతే ఎస్ కార్డే, ఎస్ అవుతుంది. కానీ ఏమైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తుంటే అవి రికవరీ అయితే అవుతాయండి. ఓకే, పేటెన్సీ. మీకు యూనివర్స్ నుండి ఛానల్ మెసేజ్ ఏంటంటే పేషెన్స్. మీరు ఏదైతే ఇప్పుడు కోరుకున్నారో దాని గురించి అవడం అయితే పక్కా అవుతుంది. రికవరీ అవుతాయి మీ ప్రాబ్లమ్స్. కానీ దానికి మీకు పేషెన్స్ ఉండాలి. మీ కర్మ అనేది కొన్ని రోజుల్లో అది ఏదైతే బ్యాడ్ కర్మ ఉందో అదైతే మారుతుంది. మీకు గుడ్ కర్మ అయితే వస్తుంది. జస్ట్ ఏ ఫ్యూ మోర్ మంత్స్ గుడ్ థింగ్స్ కమ్ టు డు హూ వెయిట్. అంటే వెయిట్ చేయండి, పేషెన్స్గా ఉండండి, ఖచ్చితంగా ఇదైతే అవుతుంది అని అయితే డివైన్ చెప్తుందండి. క్లైమ్ దిస్ వీడియో. ఇప్పుడు ఎవరైతే థర్డ్ పైల్ పిక్ చేసుకున్నారో వాళ్ళకి ఏమంటారు ఈ ట్రీ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ గురించి అండి లీఫ్ చూద్దాం. ఈ థర్డ్ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ మనసులో ఉండే కోరిక తీరుతుందా అనేది అయితే చూద్దాం. ఎస్ ఆర్ నో కార్డ్. ఓకేనండి, ఇది కూడా ఎస్ కార్డ్ అండి. కానీ ఏంటి తెలుసా, మీరు ఏదనుకున్నారో దాని గురించి అంటే నిర్ణయం మంచిగా తీసుకోవడం లేదు మీరు. అంటే ఫాస్ట్గా అయిపోవాలి, నేను ఇప్పుడు ఏదైతే అనుకున్నానో అది నాకు వెంటనే ఆన్సర్ వచ్చేయాలి, నేను ఇలానే వెళ్ళిపోతాను, నేను ఇలా వెళ్ళిపోతేనే అవి అయిపోతాయి అని అనుకుంటున్నారు. కానీ కాదండి, అలా కాదు. మీరు కొంచెం పేషెన్స్తో ఉండి కొంచెం ఆలోచించాలి. అంటే మీరు ఇప్పుడు ఏ కోరిక అడిగారో మీకు తెలుసు కదా. మీరు ఇప్పుడు ఏ కోరిక అయితే అడిగారో దానికి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, చేయకుండా ఊరుకొని ఉన్నానా, లేకపోతే ఏదో ట్రై చేస్తున్నారా? మీరు ట్రై చేసే వే మాత్రం కొంచెం కరెక్ట్ కాదండి. అంటే వేగం రిజల్ట్ వచ్చేయాలి, నేను వేగవంతంగా అయిపోవాలి అంటే ఇది అంత వేగం అయితే కాదండి. అవడం అయితే అవుతుంది, కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా ఇది ఎస్ కార్డే, ఎస్ అవుతుంది. కాకపోతే మీ నిర్ణయాలు ఫాస్ట్గా అయిపోవాలి, ఇది ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేయాలి అంటే అలా కాదనమాట. ఆచితూచి ఇది ఇలా వెళ్తున్నాను, ఇది వెళ్ళాలా లేదా, రాంగ్ రూటా రైట్ రూటా అని ఆలోచించి అయితే చేయండి. ఖచ్చితంగా ఎస్. ఏంజల్ గైడెన్స్. ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి మీకు. ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉన్నాయి. ఇది ఎస్ కార్డే, మీది అవుతుంది, నేను కాదనట్లు. కానీ మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది ఫాస్ట్గా అయిపోవాలి, ఫాస్ట్గా జరిగిపోవాలి అంటే అది అవదండి. మీరు కొంచెం ఆలోచించి చెయ్యాలి. అవదు అని అన్నానని మళ్ళీ అవదంటున్నారు అనుకోకండి, అలా కాదు. కాకపోతే మీ నిర్ణయాలు ఫాస్ట్గా అయిపోవాలి, ఏదో ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేయాలంటే అది రాంగు అంటున్నా అంతే. మీ యూనివర్స్ నుండి ఛానల్ మెసేజ్ అయితే చూద్దాం. సైకిల్స్. ఫేట్, కర్మ, సంథింగ్ ఎండింగ్, సంథింగ్ బిగినింగ్. మీరు ఇప్పుడు ఏదైతే బాగా థింక్ చేసి అసలు మీకు ఆదరబాదరగా ఏం అర్థం కాకుండా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దానికి ఇప్పుడు ఏదైతే బ్యాడ్ సిచ్యువేషన్ ఉందో ఆ ఫేట్ కర్మ అనేది ఎండింగ్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో కర్మ అదైతే ఎండ్ అవుతుంది. మీకు మంచి బిగినింగ్స్ అయితే ఉన్నాయి. అందుకే ఏంజల్స్ కూడా డివైన్ కూడా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్తున్నారండి. మీకు ఆన్సర్ అయితే ఎస్సే. కాకపోతే మీ నిర్ణయాలు అనేవి అది చేయాలా చేయకూడదా అని ఆలోచించి కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి అని అనుకోకుండా కొంచెం పేషెన్స్గా ఉండైతే ఆలోచించండి. ఓకేనా? ఈ రీడింగ్ కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వాట్సాప్ నెంబర్ పెట్టాను, ప్లీజ్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? బాయ్.